రాష్ట్రంలో జరిగే అన్ని ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆతవాలే పార్టీ పోటీ చేస్తోందని ఆ పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎం వెంకటస్వామి చెప్పారు. స్థానిక ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అత్తవాలే పార్టీకి కేంద్ర మంత్రి రామదాస్ అత్తవాలే ప్రెసిడెంట్గా ఉన్నారని, 31 రాష్ట్రాల్లో ఈ పార్టీకి శాఖలున్నాయని వివరించారు. తాను కర్ణాటకకు చెందిన వ్యక్తినని, బెంగళూరులో స్థిరపడ్డానని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో పనిచేస్తున్న తమ పార్టీ మహారాష్ట్రలో బలంగా ఉందని, కర్ణాటక, నాగాలాండ్ తదితర చోట్ల తమ పార్టీకి ప్రజాప్రతినిధులు ఉన్నారని డాక్టర్ వెంకటస్వామి తెలిపారు. జనరల్ సీట్లతో కూడా దళితులు పోటీ చేసే విజయాన్ని అందుకున్నారని ఆయన సోదాహరణంగా తెలిపారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అత్తవాలే గారి సారథ్యంలో నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎం వెంకటస్వామి గారు బెంగళూరు మన రాజమండ్రి నగరం చేసినందుకు ఆయనకి స్వాగతం పలుకుతున్నాం. వెంకటస్వామి గారు అలాగే కేంద్ర మంత్రివర్యులు శ్రీ రామదాస్ అత్తవాలే గారి సారథ్యంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది భారతదేశంలో పయనిస్తున్నది. ఈ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్థాపించినటువంటి పార్టీని వీరిద్దరూ కూడా ఆ పార్టీని వెన్నెట్టుకుని దేశవ్యాప్తంగా నడిపించడం జరుగుతుంది. ఈ పార్టీ నుండి నాటి నుండి నేటి వరకు కూడా కేంద్రంలో మంత్రివర్యులు అలాగే మహారాష్ట్రలో ఎమ్మెల్యేలు మంత్రులు కూడా కొనసాగుతున్నారు. ఈ పార్టీని ఆంధ్రప్రదేశ్లో నడిపించడం కోసం అని చెప్పేసి ఈరోజు రాజమండ్రి నగరానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ ఎం వెంకటస్వామి గారిని, నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని ఈ ప్రెస్ మీట్ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ప్రసాద్, నేను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జిని, అలాగే అల్లాడి వీర్రాజు గారు, అదేవిధంగా సోదరుడు రాజు, అప్పలస్వామి అరకు, అలాగే పరశురాం పార్వతీపురం మన్యం, శ్రీనివాస్ అనకాపల్లి, అప్పలరాజు శ్రీకాకుళం, అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల నుండి కూడా ఈరోజు ఈ ప్రెస్ మీట్ రావడం జరిగింది. మరి ఈ ప్రెస్ మీట్ ఉద్దేశించి సార్ మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. నా పేరు డాక్టర్ ఎం వెంకటస్వామి. Basically, I am from Karnataka, settled in Bangalore. National Working President and South India President. I am the National Working President of Republican Party of India, Athwale, and also I am the National Vice President of Buddhist Society of India. It is also founded by Babasaheb Ambedkar. And I am the Chairman of Samata Sainik Dal, All India Samata Sainik Dal. Samata Sainik Dal also founded by Babasaheb Ambedkar. I am the trustee, National Trustee of People's Education Society, which was also founded by Babasaheb Ambedkar in 1945. I have been working for Ambedkarism not only in Karnataka, South India and all India level. I was working with Bajja Tarkar, late Bajja Tarkar was the state president of Republican Party of India. You know, the Republican Party of India has got its own history. It was an alternative political party founded by Babasaheb Ambedkar, much against the Congress party. Those days, 1956, October 3rd, it was established in Nagpur. Babasaheb Ambedkar wanted Republican Party of India should become the ruling party for all the oppressed communities, SC, STs, OBCs, minorities and all
oppressed communities. He had a clear vision to build a Prabuddha Bharat, enlightened India. He wanted to have this vision realizing through Republican Party of India. You know that he founded first Independent Labour Party in 1930s. Then in 1940s, All India Scheduled Caste Federation. The same two parties were converted into Republican Party of India. It was not for SC/STs or it was not for working community. It is for the entire citizens of the country. So this is the broad-based vision of Baba Saheb Ambedkar, to see that we will have a not only sovereign country, it should be enlightened India. See, this is the land of Buddha. This is the land of Buddha. It is through Buddha we should see that enlightenment is given to these people by establishing this party. With this brief background, Ramdas Athwale is the senior most Republican Party leader. He was Dalit Panthers founder. I was Dalit Sangharsha Samiti DSS founder of Karnataka. Simultaneously, Dalit movement, Dalit Mahasabha in Andhra Pradesh, Dalit Panthers in Maharashtra, DSS, Dalit Sangharsha Samiti in Karnataka. We were all coordinating at the national level, including Ramvilas Paswan's Dalit Sena. National level, we had a Dalit alliance. All Dalit groups put together, we had this alliance. In the meantime, see, Paswan had his own independent party, whereas Ramdas Athwale started this party because he is an Ambedkar, strong Ambedkarite. His Dalit Panthers organization, social and cultural organization, has the vision of starting Republican Party of India in Maharashtra and elsewhere in the country. See, when he started Republican Party of India, we had some groups in Maharashtra. Under his leadership, in 1994, all Republican Party groups merged together, and I am very proud to say that there is a political party in the name of Republican Party of India. That party got 100% result in the elections. Prakash Ambedkar had a group, and Ramdas Athwale had a group, Gawai had a group, and Jogendra from a Nagpur-based man, I forgot his name, I'll let you know afterwards. These four groups, they had independent working. When Ramdas Athwale was emerging as a national leader through Dalit Panthers, then everybody came together and merged with only one single name, that is Republican Party of India, and they contested for all the national leaders contested from general constituencies. All four scheduled caste leaders contested independently. Athwale contested from Central Bombay. Prakash Ambedkar contested from Pune general constituency, MP I am telling. And Gawai was contesting from Aurangabad general constituency, and Nagpur another group leader. See, the result was they had an alliance with those days ruling party, NCP, and all the four